ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈరోజు భక్తిని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. భక్తిపరుడు. భక్తి అంటే ఏంటో, భక్తిపరుడు అంటే ఏంటో ఒకసారి మనము చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కుమాలిన పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. ఇక్కడ భక్తి విషయంలో యాకోబు గారు తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునకు భక్తి అన్నాడు. వాస్తవమే ప్రియ దేవుని బిడ్డలారా, దిక్కులేని పిల్లను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి, వారికి సహాయపడాలి. అలాగుననే ఇహలోక మాలిన్యము అంటే పాపము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. రెండవ భాగం. ఈ రెండు విషయాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అలాగనే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు భక్తి పరులు మనకు కొంతమంది కనపడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక భక్తిపరుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అతను కైసరులో ఉన్నటువంటి భక్తిపరుడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో, కొర్నేలియు అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలందరకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆ భక్తిపరుడు చేసే పనులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఏం చేస్తూ ఉన్నాడంటే, తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవాడు, ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇది తన యొక్క భక్తి జీవితం. అతను ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా తన పనిలో తను డ్యూటీలో సక్రమంగా చేసుకుంటూ, అలాగునని దేవుని విషయాలలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతూ ఉన్నాడు. అయితే నేను చెప్పబోయే సందేశం ఏంటంటే, భక్తిలో 2 భాగాలు మనకి కనపడుతూ ఉన్నాయి. యాకోబు గారు తెలియజేసినటువంటి విషయంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునకు భక్తి అనగా అక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను మరి పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి. అలాగుననే మరి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవాలని తెలియజేస్తాడు. అయితే భక్తిగా జీవించిన కొంతమంది భక్తి పరులను వారి జీవితాల్లో వాళ్ళు అవలంబించిన విషయాలను మనము మరి చూసినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం, ప్రార్థన కలిగినటువంటి వారిగా మనకి కనపడుతూ ఉన్నారు. అలాగే 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక భక్తి గల దైవజనుడు మనకు కనపడతాడు. రాజుల 2వ గ్రంథము మరి 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచుండెను. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎవరునంటే ఎలీషా దైవజనుడు. 9వ వచనంలో తన భర్తతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని రాసి ఉంచారు. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, తన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని భర్తతో తనిస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక షునేమి పట్టణస్థురాలు, షునేమిరాలు, ఆమె ఇస్తున్నటువంటి ఆ సాక్ష్యం ఏంటంటే, తన భర్తతో మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతడు భక్తి గల దైవజనుడు. అంటే తనలో తనేం గ్రహించింది? ఒక భక్తిని చూసింది. అందుకే అతని కొరకు ఈ మార్గమును వచ్చినప్పుడల్లా ఒక బల్ల, దీపస్తంభము, మంచము సిద్ధం చేయాలని తన భర్తతో చెప్పింది. ఎందుకంటే వచ్చినప్పుడు తన వాక్యం ధ్యానం చేసుకోవటానికి కానీ, ప్రభువును ధ్యానం చేయటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, తన కాస్త రెస్ట్ తీసుకోవటానికి కానీ ఒక గదిని కట్టించాలనేటువంటి ఆలోచన ఆమెకు పుట్టింది. ప్రియదేవుని బిడ్డలారా,
ఈ విషయాల్ని మనం గమనిస్తే ఇతని జీవితంలో భక్తి జీవితం, ప్రార్థనా జీవితంగా మనకి కనపడుతుంది. అలాగే దానియేలు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు, దానియేలు గ్రంథంలో ఒక మంచి విషయాన్ని ప్రభు రాశాడు. దానియేలును గురించి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము రాజు మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. చూడండి, రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఇక్కడ రాజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దానియేలు ఎలాంటి వాడో తెలుసా? దేవుని యందు భక్తి గలవాడు. తన భక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు రోజుకు ముమ్మారు దేవునిని ప్రార్థన చేసేటువంటి వాడు. రాజు ఆ దినాలలో ఆజ్ఞాపించాడు, నేను నియమించిన ప్రతిమకు తప్ప వేరే దేనికి కూడా మీరు మొక్కకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉన్న దినాలలో కూడా ఎవడైనా కూడా నేను చెప్పిన నియమాన్ని మీరితే ఇదిగో సింహాల గుహలో పడవేయబడతారు అన్నటువంటి ఆజ్ఞ ఉన్న దినాలలో దానియేలు ఆ ఆజ్ఞను లెక్క చేయకుండా దేవునితో గడిపిన దినాలున్నాయి. దేవుణ్ణి మరవలేదు. అతను రోజుకి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యందు భక్తిగల జీవితాన్ని కొనసాగించాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే మరణానికైనా కూడా తెగించాడు, కానీ భక్తి జీవితాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని మాత్రం ఏమాత్రం విడవని వాడుగా, భక్తిపరుడుగా మనకి కనబడుతున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనకు వెళ్ళి అనేక మంది భక్తి జీవితాలు, భక్తిపరుల యొక్క జీవితాలను ఆలోచన చేసినప్పుడు తను భక్తి జీవితం ఎలాగా గడిపారో భూమి మీద ఆ జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వారిలాగా మనం జీవించాలని ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాసి ఉంచాడు. ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలామంది భక్తిపరులు ఉన్నారు. కానీ మరి యేసు ప్రభువారు కూడా మన కొరకు తన భక్తి జీవితాన్ని కనపరిచారు. ఆయన కనపరిచిన భక్తి జీవితంలో ఆయన చూపించినటువంటి పేతురు పత్రికలో కూడా ఉంటుంది. ఆయన అన్ని విషయాలలో మనకి మాదిరి ఉంచిపోయిననేటువంటి మాట ఉంది. అన్ని విషయాలలో సమస్తం మనమే ఎలా జీవించాలి, భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా ప్రార్థనలో గడపాలి, ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితంలో ఆయన చేసిన భక్తి జీవితం ఎలాంటిదో 2 వాక్యాలు మనం చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్తలోకి వచ్చి మనం చూసినప్పుడు ఆయన దినచర్యలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే మార్కు సువార్తలో ఒక మంచి మాట ప్రభు రాసి ఉంచాడు. ఆ మాటను ఒకసారి చదువుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఎండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుతూ వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆయన యొక్క దినచర్యలో భాగం అన్నమాట. లోకాసు వార్తలో కూడా ఒక మాటను మనకి ప్రభు రాసి ఉంచాడు. ఆయన దినచర్య ఎలాంటిదో ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. లోకాసు వార్త చివరి అధ్యాయం అనుకుంటా, లోకాసు వార్త చివరి అధ్యాయంలో కూడా ఆయన జీవితము ఎలాగా ఆయన జీవితం ఎలా ఉందనంటే, పగటిపూట మరి దేవుని వాక్యాన్ని మందిరాల్లో ప్రకటించటం, పొద్దున్నే లేచి మరి ప్రార్థన చేయటం ఇది ఆయన దినచర్యగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి ఆయన నిత్యము చేసేటువంటి మరి తన యొక్క జీవిత విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయనను గురించి, ఆయన యొక్క కార్యక్రమాలను గురించి
అనేక మంది భక్తులు రాసినప్పటికీ, ఆయన జీవితాన్ని గురించి రాసినప్పటికీ, హెబ్రీ పత్రికలో ఒక మంచి విషయాన్ని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఆ మాటను ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగంలో పౌలు గారు తెలియజేస్తూ, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ ఆయన కూడా యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా జీవించాడు ఈ లోకంలో జీవించిన కాలంలో అంటే, శరీరధారి అయ్యున్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారు. ఈ లోకంలో మనము మన యొక్క జీవిత విధానాలను ఒకసారి పరిశీలన చేసుకుంటూ భయము భక్తి కలిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి భక్తి జీవితంలో మనకి 2 కనపడుతూ ఉన్నాయి. ఒకటి సత్క్రియలు అంటే మంచి పనులు. అవి దిక్కులేని పిల్లలకు కానీ విధవరండరు వారి ఇబ్బందుల్లో పరామర్శించటము, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి అని యాకోబు గారు రాస్తాడు. అలాగుననే ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొర్నేలి ఇతను అన్యుడైనప్పటికీ కూడా తన జీవితంలో మరి అన్య జీవితం జీవించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి అతడు భక్తిపరుడుగా బైబిల్లో లిఖించబడ్డాడు. దేవుని రక్షణ పొందుకున్నవాడిగా మనకు కనపడుతున్నాడు. తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వాడు. అలాగనే సత్క్రియలు అంటే అనేకులకు దాన ధర్మాలు ధర్మ కార్యాలు చేసేవాడు, మంచివాడుగా మనకి కనపడుతున్నాడు. అలాగే మనము కూడా సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడంట. అంటే సత్క్రియలు అంటే మంచి పనులు మనము దేవుని కొరకు చేయాలి. దేవుని ఆశీర్వాదం కొరకు అనేకులను సత్క్రియలు చేసి దేవుని వైపుకు ప్రజలను మళ్లించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దెస్సలోనికలు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి విషయాన్ని భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినటువంటి విధిలో భక్తి జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భక్తి ఎలాంటి భక్తి చేశాడో పౌలు గారు ఆ భక్తిని ఒకసారి కనపరుస్తూ తెలియజేస్తున్నాడు. 10వ వచనం చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం, మొదటి దెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడంటే పౌలు గారు ఎలాంటి భక్తి జీవితాన్ని ఈ లోకంలో జీవించాడో కూడా మనకి అర్థమవుతుంది. మళ్ళొకసారి ఆ మాట చూడండి. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనంలో మళ్ళొకసారి చదువుతున్నాను. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి పౌలు గారు జీవించిన జీవితం భక్తిగా జీవించాను అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దెస్సలోనికల పత్రికలో రాస్తూ దెస్సలోనికలతో మాట్లాడుతూ తన భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో మన భక్తి జీవితం జనానికి కనపడాలి. మనం ఎలాంటి భక్తిని అవలంబిస్తూ ఉన్నాం, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన గురించి ఇచ్చే సంఘ సాక్ష్యం కావాలి. సంఘం ఎదుట ధైర్యంగా నిలబడి పౌలు గారు అంటున్నాడు,
మేము మీ ఎదుట ఎలా నడుచుకున్నామో, ఎలాంటి భక్తిని కనపరిచామో దానికి మీరు సాక్షి, దేవుడు కూడా సాక్షి అని చెప్పగలిగాడంటే తన భక్తిని తను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి విషయాలలో ముఖ్యంగా మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో మరి సత్క్రియలు చేయాలి అంటే, సత్క్రియ అంటే ఒక మంచి పని. విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి ఒకటైతే భక్తి, అది కూడా భక్తి అన్నాడు. రెండవది ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటం. అలాగుననే రెండవ భాగం ఉంది. ఒక కత్తికి రెండు భాగాలు, రెండు పొదుళ్ళు ఉన్నట్టుగా రెండు పక్కల పదునైనటువంటి కత్తిగా ఈ భక్తి జీవితం మనకు కనపడుతుంది. ఒకటి సత్క్రియలు, రెండవది ప్రార్థన జీవితంగా మనకు కనపడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎలీషా ప్రార్థన జీవితాన్ని అవలంబించాడు. దానియేలు తన భక్తి జీవితం ఏంటంటే ప్రార్థన జీవితం. సింహాల బోనులో వేస్తానన్నా కూడా భయపడకుండా భక్తి జీవితాన్ని అవలంబించాడు. ఈరోజు నువ్వు నేను అలాంటి భక్తిగా జీవిస్తున్నామా? అలాంటి భక్తి మనలో ఉందా? నిద్ర లేవగానే యేసు ప్రభు వారిని గురించి మనం చూసాం. ఆయన ఇంకా పొద్దు ఉండగానే ఏకుజాముని మార్కు సువార్త 1:35 చదువుకున్నాం. పెందల కడలేసి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడని వ్రాయబడి ఉంది. అలాగనే పగటిపూట మరొక వాక్యం ఉంటుంది. పగటిపూట ఆయన దేవాలయంలో, రాత్రి వేళ ఒలీవ కొండలో ఆయన దినచర్యను మనకు కనపడుతుంది. అలాగే హెబ్రీ పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం, ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, వినయం కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అంగీకరించబడ్డాడు అని మరి యేసు ప్రభువారిని గురించే పరిశుద్ధుడైన దేవుడు తన గ్రంథంలో హెబ్రీలు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా రాసించాడు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనము మన జీవితాలలో భక్తిని కనుపరచాలి. భక్తి జీవితము ప్రజలు మనల్ని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని బట్టి ప్రభువును మహింపరచాలి. అప్పుడే మనకు బలా నమ్మకమైన మంచి దాసుడని పరలోకమందు దేవుని ఎదుట కూడా మనం చేసే క్రియల ద్వారా మన క్రియలు లోకానికి ప్రకాశమానంగా కనపడాలి. అందుకే మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడి అంటాడు. అనేకులకు తెలియబడాలి. అనేకులు మనం చేసే పనులను బట్టి దేవునిని మహింపరచాలి. కాబట్టి అలాంటి భక్తి జీవితాన్ని మనం జీవించాలని హెచ్చరింపబడుతున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. మీ అందరికి కూడా వందనాలు.